రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు ఆగిపోయింది? 2020 మే 5 నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ఈ 19 నెలల్లో ముందుకు ఎందుకు సాగలేదు? తడారిన గొంతులను తడిపేందుకు ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకునేందుకు శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసే ఈ ప్రాజెక్టుకు గ్రహణంలా మారింది ఎవరు? రాయలసీమ నీటి ప్రాజెక్టులకు సైంధవుడిలా అడ్డు తగులుతోంది ఎవరు? గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్రం అటవీ పర్యావరణ శాఖ నిర్వహించిన సమావేశాల్లో ఏపీ సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడానికి కారకులు ఎవరు? తనకు జన్మనిచ్చి రాజకీయ భిక్ష పెట్టిన సీమపై ఎందుకింత కక్ష? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సాక్షాత్తు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషండి అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 టీఎంసీల పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన అధ్యక్ష. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి. క్లోజ్డ్ రూమ్, చీకటి ఒప్పందం. అసలు ఈ చీకటి ఒప్పందంలో ఏముంది? జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఎందుకు తాకట్టు పెట్టారు? జగన్ చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ఎందుకు ఆపేశారు? క్లోజ్డ్ రూమ్లో రేవంత్ రెడ్డితో చంద్రబాబు జరిపిన చర్చలేంటి? కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలన్న దగ్గరే చర్చలు జరిగాయా? ఇది కాక ఇంకేమైనా రహస్య ఒప్పందాలు జరిగాయా? ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టడం వల్ల చంద్రబాబుకు ఒరిగేదేంటి? మన నీటి హక్కుల తాకట్టు వెనుక ఉన్న క్విడ్ ప్రోకో ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతికే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టారు, వాటిని చంద్రబాబు ఎలా అడ్డుకున్నారన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచే పనులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు గారు ఏం చేశారు మరి? ఆపేశారు. సింపుల్. నెక్స్ట్, శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులు ప్రారంభించారు. ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 80,000 వరకు పెంచాలంటే, 80,000 క్యూసెక్కులకు పెంచాలంటే కుడిగట్టు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచాలి. ఆ పనులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆపేశారు. నెక్స్ట్, గాలేరు నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ 19 నెలల కాలంలో ఆపేశారు. నెక్స్ట్, కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు రాజోలి, జొలదరాసి రిజర్వాయర్ల పనులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 19 నెలల్లో ఏం చేశారంటే జస్ట్ ఆపేశారు. నెక్స్ట్, తెలుగు గంగా ఆయకట్టుకు సమృద్ధిగా నీరందించడానికి కుందు ఎత్తిపోతల పనులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే జస్ట్ ఆపేశారు, అంతే, ఇంకేం చేయలేదు. గాలేరు నగరి హంద్రినీవా సుజల స్రవంతి అనుసంధానం చేసే పనులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే జస్ట్ ఆపేశారు. నెక్స్ట్, హంద్రినీవా
ప్రధాన కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కుల నుంచి బాగా చూడండి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు ఏం చేశారంటే జస్ట్ ఆపేశారు. ఈ హంద్రినీవా ప్రధాన కాలువ సామర్థ్యం పెంచడం కోసం 6,182 కోట్లతో 2021 జూన్ 7న పనులు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆపేశారు కాబట్టి ఇందులో కూడా జస్ట్ ఆపేశారు. ఇక్కడితో సైంధవుడి పాత్ర అయిపోలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఎక్కడ జగన్కు పేరొస్తుందోనన్న భయంతో ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుంది అంటూ ఎన్జీటీలో కేసులు వేయించారు. ఇంతకంటే పెద్దగా ఏం చేయలేదు. టీడీపీ నేతల ద్వారా తెలంగాణ రైతులతో రిట్ పిటిషన్లు వేయించారు. అంతకంటే గొప్పగా ఏం చేయలేదు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతులు తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశాలు ఇచ్చింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు సార్, ఇంకా ఉంది. ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి వీళ్ళందరినీ ముందు పెట్టి బాగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి వాళ్ళని ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులను ముందు పెట్టి ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిపోతుందంటూ అడ్డుకునేటటువంటి కుట్ర చేశారు. అంతే, పెద్దగా ఇంకేం చేయలేదు. బాబు కుట్రలు ఇప్పటివి కావు సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచిన సమయంలో కూడా ప్రకాశం బ్యారేజీ మీద దేవినేని ఉమా, కోడెల శివప్రసాద్, గద్దె రామ్మోహన్లతో ఆందోళన చేయించినటువంటి గొప్ప ఘనత వహించినటువంటి వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇటు తెలంగాణ మహబూబ్ నగర్లో అయితే నాగం జనార్దన్ రెడ్డితో ధర్నాలు చేయించారు. ఎక్కడ ఎవ్వరూ ఏ పనులు చేపట్టకుండా అడ్డుకోవడంలో ఆయా ప్రాంతాల్లో వాళ్లతో ప్రాంతాల వారీగా ఒకే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు కృష్ణా జిల్లా వాళ్ళు ఆందోళన చేస్తారు, అటు ప్రకాశం జిల్లా వాళ్ళు ఆందోళన చేస్తారు. అంతా టీడీపీ వాళ్లే చేస్తారు. 1996లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి 854 అడుగుల నుంచి 834 అడుగులకు తగ్గించారు సార్. దానికి సంబంధించినటువంటి జీవో కాపీ కూడా ఉంది నా దగ్గర. ఎందుకో తెలుసా? విద్యుత్ కేంద్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడానికి. అదేం చిత్రముగానే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, ఆయన మద్దతిచ్చే ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెరుగుతుంది, సీమకు అన్యాయం జరుగుతుంది. ఇదే అన్యాయం గతంలో అనేక సార్లు వైఎస్ఆర్సీపీ ఈ అన్యాయాలపై పార్లమెంటు సాక్షిగా గొంతెత్తి ప్రశ్నించింది. కానీ కూటమి ఎంపీలు ఎవ్వరూ కూడా దీనిపైన నిలదీసినటువంటి సందర్భాలు లేవు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు అభ్యర్థించినటువంటి సందర్భాలు కూడా లేవు. గత ఏడాది మార్చి నెలలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏం మాట్లాడారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. మార్చి 19న పార్లమెంటు సమావేశాల్లో ఈ అన్యాయం పైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారన్న విషయాన్ని, దానికి ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రాయలసీమకు ఆయన అభ్యర్థించినటువంటి అంశం, ఆయన పార్లమెంటులో మాట్లాడినటువంటి అంశం ఇప్పుడు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ విధంగా ఎవరైనా సరే కూటమి ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారా? మా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోకుండా కేంద్రం చొరవ తీసుకోవాలని ఎవరైనా అడిగారా? మాట్లాడదు సార్, అడ్డుకునేది వాళ్లే కదా. ఒకసారి వినండి. Madam, recently around 5 days back EC was rejected by Government of India for Rayalaseema lift irrigation project due to gross negligence and lack of persuasion by the present government of Andhra Pradesh. Madam, from Srisailam Dam, apart from allocation to Nagarjuna Sagar and Krishna Delta, there is an allocation of 19 TMC for SRBC, 29 TMC for Teluganga, 38 TMC for GNSS and 15 TMC for drinking water purpose to Chennai, madam. For the above projects, from Potireddipadu head regulator, 7,000 cusecs of water can be drawn when the water level is 854 feet, madam. Whereas 44,000 cusecs can be drawn at 880 level during flood days, madam. Madam, our neighboring state, which is on the left side of Srisailam Dam, is generating power at 798 feet level, madam. And it has also constructed 2 lift irrigation projects, Palamuru Rangareddy and Dindi lift, through which 22,000 cusecs of water is being pumped every day at 800 feet level, madam.
Madam, please think, if power is generated at 798 feet level and if 22,000 cusecs is pumped every day by our neighboring state at 800 feet level, when will the water reach 880 level? And how will Greater Rayalaseema projects get their share of water, madam? Madam, to overcome the above problem, foundation stone was laid for Rayalaseema lift project in the year 2020 by the then CM Sri Y.S. Jagannath Reddy Garu, and significant amount of work is completed, madam. This project is aimed to pump 3 TMCs of water every day at 800 feet level for Rayalaseema Nelluru projects and also for Chennai drinking water purpose, madam. Madam, we demand the government of India to revisit and review and grant permissions for this project, without which Greater Rayalaseema projects will be put to severe injustice, madam. రాయలసీమ ప్రాజెక్టుల గురించి, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కూటమి ఎంపీలు ఎవరైనా మాట్లాడింది ఉంటే ఒకసారి టీడీపీ ప్రభుత్వం కానీ లేకపోతే టీడీపీ కానీ దాన్ని బయట పెడితే బాగుంటుంది. గళమెత్తింది ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే. అవినాష్ రెడ్డి గారు మార్చి 19న లోక్సభలో మాట్లాడినటువంటి అంశాన్ని ఇప్పటి వరకు చూసాం. ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. చీకటి ఒప్పందంతో బాబుకు కలిగే ప్రయోజనం ఏంటి? సీమకు జరిగే అన్యాయం ఏంటి? టుడేస్ బిగ్ క్వశ్చన్, చీకటి ఒప్పందంతో బాబుకు కలిగే ప్రయోజనం ఏంటి? సీమకు జరిగే అన్యాయం ఏంటి? దీనిపైనే మనం చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చాలా ప్రధానమైన అంశం ఉంది. ఈ చీకటి ఒప్పందం మాత్రమే కాదు సార్, ప్రజాస్వామ్యానికి చీకటి రోజులను తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో. జస్ట్ ఎంపీపీ ఉప ఎన్నికలో ఈరోజు టీడీపీ నాయకులు ఏ విధంగా చెలరేగిపోయారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు, పైగా పోలీసుల సమక్షంలో. ఒకసారి కొన్ని దృశ్యాలు ఉన్నాయి చూడండి. కిడ్నాపులు, దాడులు, దౌర్జన్యాలు బహిరంగంగా నడి రోడ్డు పైన వింజమూరులో, ఇది వింజమూరు ఎంపీపీ ఉప ఎన్నికలో చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు. ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా? చీకటి ఒప్పందాలతోనే ఇప్పటికే నలిగిపోతున్నాము. ప్రజాస్వామ్యానికి కూడా చీకటి రోజులు తీసుకొచ్చేశారు. మొత్తం చీకటే. డైరెక్ట్గా కిడ్నాప్ చేస్తున్నారు చూడండి. కిడ్నాప్ చేసి మరీ తీసుకెళ్లిపోయారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను. ఒకటి వింజమూరు, రెండోది బొమ్మనహల్లి. ఇంత దౌర్జన్యంతో పట్టపగలు నడి రోడ్డు పైన కిడ్నాప్ చేస్తున్న విధానం చూడండి. ఎంత దౌర్జన్యంగా ఒక ఎంపీటీసీని, ప్రజాప్రతినిధిని టీడీపీ గూండాలు ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడుంది సార్ ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయుడు గారు అక్కడ చీకటి ఒప్పందంతో రాయలసీమకు అన్యాయం చేశారు, ఇక్కడ చీకటి రోజులు తీసుకొచ్చారు ప్రజాస్వామ్యానికి. ఈ అంశాలన్నింటిపైన మనం మాట్లాడదాం.